What is the longest river in the world and what is the length of it? What is the longest river in the world and what is the length of it? Longest river in the world. Next person goes to second group. Wrong answer. చెప్పు నెక్స్ట్ చెప్పండి. వాట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మీదే. లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ లెంత్ ఎంత మరి? వెరీ గుడ్. నైల్. నెయిల్ కాదు కానీ నైల్. 6650 ఏంటి కిలోమీటర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫోర్త్ సెకండ్ రౌండ్ వాళ్ళది క్వశ్చన్. వాట్ ఈజ్ అక్యూట్ యాంగిల్? వాట్ ఈజ్ అక్యూట్ యాంగిల్? Very good. An angle measures less than 90 degrees is called as acute angle. Correct answer. Next, first one. కొంచెం జాగ్రత్తగా వినండి. How many meters are equal to 2 km? How many meters are equal to 2 km? How many meters are equal to 2 km? Kilometers. Very good. 2000. Right answer. Okay. Next second round. You can go. What is the length of the Ganga river? What is the length of the Ganga river? వెరీ గుడ్. 2526 ఏంటి? వెరీ గుడ్. కేఎం. నెక్స్ట్ మీదే సాత్విక. హౌ మెనీ మీటర్స్ ఆర్ ఈక్వల్ టు 1/4 km? 4 km. హౌ మెనీ మీటర్స్ ఆర్ ఈక్వల్ టు 1/4 km? క్వార్టర్ km అని. How many meters are equal to quarter km? చెప్పండి తొందరగా. చెప్పిన ఎన్నిసార్లు చెప్పాను. వాటర్ హౌ మెనీ మీటర్స్ ఆర్ ఈక్వల్ టు క్వార్టర్ km? 1/4 km. నెక్స్ట్ క్వశ్చన్ గోస్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ మీటర్స్ ఆర్ ఈక్వల్ టు క్వార్టర్ km? Very good. 250. Right answer. Next question. Me there. Easy question. How many inches are equal to 1 feet? How many inches are equal to 1 feet? Very good. 12 inches. Next. Me second one. How many cms? How many centimeters are equal to 5 meters? Very good. 500. Right answer. Right question. Last question. What is an obtuse angle? Obtuse angle. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే గ్రేటర్ దెన్ వెరీ గుడ్. గ్రేటర్ దెన్ 90 అండ్ లెస్ దెన్ 180 degrees. రైట్ ఆన్సర్. ఓకే, ఇంతటితోటి క్విజ్ రౌండ్ కంప్లీట్ అయింది.
కోర్స్ని అనౌన్స్ చేయాల్సిందిగా క్విజ్ మాస్టర్ మోహన్ సార్ గారిని వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. భూమిపైన గల అతిపెద్ద జంతువు ఏది? నర్సులపేటదా పెద్ద ఉప్పారం? ఆఫ్రికన్ చెప్పకుండా మనం చెప్పాను. రైట్ ఆన్సర్ ఆఫ్రికన్. నెక్స్ట్ మీరే. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గల బిరుదులేవి? మహాత్మా గాంధీని ఏమని పిలుస్తారు మనం? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని ఎన్కే గాంధీ అంటాం, మనం గాంధీ తాత అంటాం కదా. ఆయనకు ఒక 3 బిరుదులు ఉన్నాయి. రైట్. మహాత్మా రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మన దేశంలో సుందరమైన కట్టడం ఏది? సుందరమైన కట్టడం, దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు మనం. అక్కడ ఫోటోలు దిగాలని మనకి ఇష్టపడతాం. సుందరమైన కట్టడం మీదేరా? మన దేశంలో సుందరమైన కట్టడం ఏది? సాత్విక. అయ్యో కదిరా మీదేరా? వెరీ గుడ్ గాడ్. తాజ్ మహల్. తాజ్ మహల్ వీళ్ళకు 1 పాయింట్. చక్రం దేనికి గుర్తు? చక్రం ఉంటుంది కదా. వెరీ గుడ్ గాడ్. అభివృద్ధి గుర్తు చక్రం. అశోక్ చక్రం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మన దేశంలో ఎత్తైన శిఖరం ఏది? ఎత్తైన శిఖరం మీకు మ్యాథ్స్లో వచ్చింది. 4th 5th మ్యాథ్స్లో కూడా ఉంది, కొందరు కూడా ఉన్నాయి. మన దేశంలో ఎత్తైన శిఖరం ఏది? రైట్. మన దేశంలో లోకసభ స్థానాల సంఖ్య ఎంత? లోక్సభ అంటే తెలుసు కదా, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటాం. ప్రజల చేత ఎన్నుకోబడిన వీళ్ళు. మన దేశంలో లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? బోర్డు మీద రాసిన సైడ్ గ్రూప్. వెనక పట్టులో ఒకసారి చూసుకోండి. మోషన్ రాసుకుంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. Kamala is writing a letter. Kamala is writing a letter. Change into yes or no type interrogative sentence. Change into yes or no type interrogative sentence. She is studying 3rd class. She is attempting the question. 4th to 5th boys are sitting dumb. Pass nana. Yes or no type interrogative sentence. Pass. Yes or no type question. Pass. Chepra. Right answer, 1 point. Next, second group. Anita has cooked biryani. Anita has cooked biryani. Change into negative sentence. Anita has cooked biryani. Need a sentence. Change into negative sentence. Right answer, 2 points. Next, third group. You are going to shop. Change into WH type question. Wrong. Next,
నువ్వు చెప్పొచ్చు కీర్తన, ఆమె కదా, నువ్వు కూడా చెప్పొచ్చు. యు ఆర్ గోయింగ్ టు షాప్, చేంజ్ ఇంటూ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్. రాంగ్. రాంగ్. డబ్ల్యూహెచ్ టైప్. రైట్ ఆన్సర్, 1 పాయింట్. డబ్ల్యూహెచ్ టైప్ అన్నాక అది ఈజీ ఎందుకు వస్తుందల్లా. నెక్స్ట్ 4th గ్రూప్, మంచి వినండి. దే ఆర్ వాకింగ్ స్లోలీ. దే ఆర్ వాకింగ్ స్లోలీ. స్లోలీ ఈజ్ వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? Slowly is what parts of speech? Pass. Pass. Wrong. Huh? Wrong. Adverb is the right answer. 1 point. Next, either question. She likes red roses. She likes red roses. Red is what parts of speech? Red is what parts of speech? ఇక్కడ కొద్ది కదా పాస్. అడ్జెక్టివ్ ఇస్ ద రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానా. హుర్రా, we won the match. అంటారు. ఓకే, వెరీ గుడ్. ఆన్సర్. నెక్స్ట్, వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేరును తెలిపే వాటిని ఏమంటారు? నెక్స్ట్, భాషా భాగంలో ఉంటుంది. అయిపోయిందా? నెక్స్ట్, గట్టిగా. వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేరును తెలిపే వాటిని ఏమంటారు? నెక్స్ట్, ఇది 4th క్లాస్లో అయిపోయింది. ఏమంటారా? నామవాచకం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నౌన్. రెండవ ప్రశ్న బి వాళ్ళకు. పాండవులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? మీరు అల్లాడి ఏదో కింద కూర్చున్న వాళ్ళు. మార్నింగ్. ఒక అమ్మాయి చెప్పట్లే, నేను కదా. నేనేమన్నా నిలవడు వెనకాల నిలవడు. కూర్చోరా, కూర్చో, ముందుకు రా, కూర్చోండి అందరూ.
కూర్చోరా. ఓకే, నౌ